హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? చెప్పండి సోనియా. సోనియా. సోనియాలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు ఎందుకు నచ్చుతుంది మీకు సోనియా? షీ లుకింగ్ వెరీ వెల్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ హర్ బిహేవియర్ ఇస్ వెరీ వెల్. అన్ని Okay. బాగున్నాయి క్వాలిటీస్. తను ఆడడం చేయడం అన్ని బాగున్నాయి. మొన్నటి దాకా నిఖిల్ సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు పృథ్వీ సపోర్ట్ తీసుకుంటుంది కదా, చూసుకోవాల్సి వస్తుంది మేడం, ఎందుకంటే గేమ్ ఇస్ గేమ్ ఆఫ్ పార్ట్ అంతే. అంటే చూసుకోవాల్సి ఇది వస్తుంది అక్కడ. ఇండివిజువల్ గా వచ్చే గేమ్ కదా. అవును మేడం, కానీ కొన్నిసార్లు తప్పదు కదా. మనం ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు సపోర్ట్ కావాల్సి వస్తుంది. షీఈ్ అ గర్ల్ ఆల్సో, సో సపోర్ట్ కంపల్సరీ అవసరం. అంటే గర్ల్స్ లో మీకు బాగా ఆడేది అంటే సోనియా కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారు? నైనిక బాగానే నాయనిక బాగా ఆడుతుంది. ఆడుతుంది. అయితే ఇప్పుడు చీఫ్లుగా ముగ్గురు ఉండే ఇంతకు ముందు మనకి, ఇప్పుడు ఇద్దరే చీఫ్లు అయ్యారు కదా. ఈ ఇద్దరు చీఫ్లలో ది బెస్ట్ స్ట్రాంగ్ చీఫ్ ఎవరు అనుకుంటున్నారు? సోనియానే సోనియానే అంటే సోనియా. చీఫ్లు ఉన్నారు కదా, Chief అభినవ్ ఇంకా నిఖిల్. నిఖిల్ అనుకుంటున్నా మేడం, సారీ నిఖిల్ అనుకుంటున్నారు. నిన్న నబిల్ కూడా టాస్క్ లో గెలిచాడు కదా, నబిల్ ఎలా అనిపిస్తున్నారు? నబిల్ పర్లేదు మేడం. బాగా ఆడుతున్నాడా? అయితే తను కూడా ముందంజకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు కదా. నబిల్ కి ఈసారి మరి ఎంటర్టైనర్ గా ముందుకు వెళ్తాడు అనుకోవచ్చా? వెళ్తాడు అనుకుంటున్నా మేడం, వెళ్తాడని అనుకుంటున్నా. అతను కూడా మంచి సపోర్ట్ ఉన్నది, అతని గేమ్ ప్లాన్ కూడా బాగానే ఉన్నది, సో వెళ్తాడు. ఈ వీక్ లో బయటకి ఎవరు వస్తారంటే చెప్పిన నైనికనే అనుకుంటున్నా. నాయనికనే అనుకుంటున్నారు. ఓకే, శేఖర్ భాష ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? మేబీ చెప్పలేము. శేఖర్ భాష ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉందా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా అతను ఉన్నా కూడా ఉన్నా ఒకటి లేకున్నా కూడా లేకుండా పెద్ద స్పెసిఫిక్ అయితే ఏం లేదు. అంటే ఆయన ఉన్నప్పుడు జోక్స్ వేస్తుండే కదా, అందరు నవ్విస్తుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఓకే, చెప్పలేము, ముందే వైల్డ్ కార్డ్ వస్తే రావచ్చు. ఓకేనా?